ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మొత్తంగా ఫెయిల్ అయిపోయింది. ప్రజల యొక్క అవసరాలని ఆకాంక్షల్ని తీర్చడంలో విఫలం చెందాడు నరేంద్ర మోడీ గారు. మరి 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తవంగానే మరి ఆయన తన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తూ సామాన్యులకి నెత్తిన మరి పిడుగు పడే విధంగా పెట్రోలు డీజిల్ ధరల్ని అట్లాగే గ్యాస్ ధరల్ని విపరీతంగా పెంచేశారు. మరి పెంచిన ప్రకటన వెళ్లివిడిన మూడో రోజే మళ్ళీ ఇంకో తడవ ఈ రోజు కూడా పెంచడం అనేది ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పరిపాలన ఇలాగే కొనసాగితే మరి సామాన్యులు బతికే పరిస్థితి లేదు. కాబట్టి ఏదైతే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధినేత ముందే చెప్పారు, రాబోయే రోజుల్లో ఆర్థిక సంక్షోభం ఎదుర్కోబోతుంది ఈ దేశం, జాగ్రత్త పడమని పెడచెమని పెట్టడం జరిగింది. మరి వాళ్ళు చూస్తే కనుక 2014 నుంచి నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చూస్తే మరి క్రూడ్ ఆయిల్ ధర, అప్పట్లో క్రూడ్ ఆయిల్ ధర మరి 50 రూపాయలు 60 రూపాయలు ఉండేది, ఇవాళ 110కి వచ్చింది. అట్లాగే ఫారిన్ ఎక్స్చేంజ్ లేదు, మనం ఆర్థికంగా సంక్షోభంలో వెళ్ళబోతున్నామని ప్రధానమంత్రి గారు ప్రజల్ని పొదుపు చర్యలు పాటించమని సూత్రాలు వల్లివేశారు. ఇవాళ చూస్తే కనుక ఆయన ఏం చర్యలు తీసుకున్నాడు, ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది వాళ్ళకి తెలియదా ముందు? అట్లా ఫిబ్రవరిలో ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన యుద్ధాన్ని మరి ఆయన ముందస్తు చర్యలు ఏం తీసుకున్నారు? మరి రష్యా నుంచి చౌకగా క్రూడ్ ఆయిల్ వస్తుంటే ఎందుకు రష్యా నుంచి కొనలేకపోయారు? ట్రంప్కి భయపడి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ చౌకగా వస్తున్నా కానీ నరేంద్ర మోడీ గారు సరైన చర్యలు తీసుకోకుండా ముందు చూపుని వదిలేసి కేవలం ఆయన యొక్క మరి ఏదైతే రహస్యాలు బట్టబయలవుతాయని భయపడి, ట్రంప్కు భయపడి దేశ ప్రజల్ని మరి ఇవాళ ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నాడు. మరి అదే కనుక రష్యా నుంచి కనుక చమురు తీసుకొని నిల్వ చేసినట్టయితే ఇవాళ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఇంతగా పెంచే అవసరం ఉండేది కాదు. కాబట్టి టోటల్లీ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్గా మేము చూస్తున్నాము. మరి ఇవాళ దేశ ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలనని. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీయే శరణ్యం, కాంగ్రెస్ పార్టీయే సరైన నిర్ణయాలతోటి మరి ప్రజల యొక్క ఆకాంక్షలను తీర్చగలదని చెప్పేసి వాళ్ళ దేశ ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. కాబట్టి అట్లాగే ఏంటంటే ఈ రాష్ట్రంలో మరి ఎన్నో వాగ్దానాలు చేసిన అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం ఇవాళ ఈ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఎంతగా పెరుగుతుంటే మరి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో, మరి ఆయన ఈ ధరల పెరుగుదల మీద ఏమాత్రం కూడా ఏది ఒక మెసేజ్ కూడా ప్రజలకు ఇవ్వలేకపోతా ఉన్నారు. మరి ఇవాళ రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. మరి సామాన్యుల వాహనంలో ఇంధనం నింపుకోవడానికి జేబులు తొడుగుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి దీనికి. మీరు నిత్యావసర వస్తువులు అదుపులో ఉంచుతాము, మేము ప్రజల మీద భారం వేయమని హామీలు ఇచ్చారు ఎలక్షన్కి ముందు. కానీ ఇవాళ పరిస్థితి చూస్తుంటే ఇంత అధ్వానంగా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరింతగా ఈ ఇంధనం ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే గ్యాస్ కొరత ఉంది. ఇవాళ కమర్షియల్ గ్యాస్ ఎవరికి కూడా హోటల్స్ వాళ్ళకి కానీ దొరకట్లేదు. సామాన్యులు బయటకు వెళ్ళి తినాలన్నా కానీ, కనీసం టీ తాగాలన్నా కానీ కొన్ని చోట్ల దొరకని పరిస్థితి ఉంది. కాబట్టి చాలా అధ్వానంగా సంక్షోభంలో ఉంది పరిపాలనా వ్యవస్థ అంతా కూడా. ప్రజలు దైనందిక జీవితంలో, రోజువారీ జీవితంలోనే వాళ్ళు బ్రతకడానికే ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు. మరి ఈ డీజిల్ పెట్రోల్ ధర పెరుగుదల వల్ల ఇతర నిత్యావసరాలు కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. బియ్యం, పప్పులు, అట్లాగే కూరగాయలు, పళ్ళు అన్నీ కూడా పెరిగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి ప్రజల్ని ఈ విపత్తు నుంచి కాపాడటానికి ఎక్కడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.